గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. శివరాత్రి రెండో రోజు అయితే చూడండి, రాయంపేటలో అత్తరాల దగ్గర ఉన్న ఎంతమంది జనం అయితే వచ్చారో. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే అందరం కలిసి యాత్రలకి అయితే వచ్చాము. ఈ యాత్రలకి అయితే ప్రతి సంవత్సరం అయితే మా ఫ్రెండ్స్ బ్యాచ్ అయితే వచ్చేస్తాం ఇక్కడికి నైట్ అయితే. ఇంకా అత్తరాలో ఉన్న దేవుని అయితే దర్శనం చేసుకుని ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఊరిని పాసుగులు ఏంది ఇది ఎంత ఎత్తున్నది. పోయినసారి అయితే డ్రాగన్ అయితే ఉండింది, ఇది ఏమో కొత్తగా అయితే పెట్టారడా. ఇంకా మనం చూస్తూ అయితే ఆగలేం కదా. ఇంకైతే మనం ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయేసి ఇంకా అదైతే ఎక్కబోతున్నాము. ఇంకా దీన్ని అయితే ఎక్కడానికి అయితే మనం టికెట్లు అయితే కొన్నాము. ఒక్కొక్క టికెట్ అయితే 100 అయితే పడింది. ఇంకా టికెట్ తీసుకుని కీలో అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. ఇంకా టికెట్ అయితే ఇచ్చేసి అయితే ఎక్కేసాము. దీన్ని ఎక్కి దిగే లోపల మనిషి అయితే ఎట్లుంటుంది అయితే మీరే చూడండి. ఇదైతే స్లోగా తిప్పుతా ఉంటే ఏం కదా అనుకుని అయితే కూర్చొని ఉన్నాము. ఇంకా అప్పట్లో ఉన్న డ్రాగన్ తో కంపేర్ చేసుకుంటే ఇదైతే చాలా అంటే చాలా డేంజర్ అయితే ఉంది. గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. దాన్ని తలుచుకుంటే నా వల్ల కావట్లేదురా తండ్రి. దాన్ని దిగైతే వచ్చే తలుపులు అయితే కాయలు అయితే జారిపోయేలాగైతే ఉన్నాయి నాకైతే. దిగైతే వచ్చే లోపల మళ్ళీ మా ఫ్రెండ్స్ అయితే మమ్మల్ని అయితే మళ్ళీ తీసుకెళ్లారు, మళ్ళీ ఎక్కుదాం రా అని చెప్పేసి. ఇంకైతే ఈసారి అయితే లాస్ట్ లో పైన అయితే కూర్చున్నాం. ఇంకా అందరం కలిసి అయితే మామూలుగా అయితే ఎంజాయ్ చేయలేదు. ఇంకైతే అదైతే ఎక్కేసి ఇంక జెయింట్ వీల్ దగ్గరికి అయితే వచ్చేసాం. జెయింట్ వీల్ అయితే ఎక్కాము. ఇంకా ప్రతి సంవత్సరం అయితే దీన్ని అయితే ఎక్కుతాం. మామూలుగా అయితే ఎంజాయ్ చేయం దీంట్లో అయితే మేము. ఇంకైతే లాస్ట్ కి అయితే ఎంజాయ్ చేసి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా టైం అయితే 4 అయితే అయిపోతుంది. ఇంకా ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో.